తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావంతో ఇవాళ రేపు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో వర్షం కుమ్మేయనుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కుమ్మే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయాన్ని పొందాలని అధికారులు సూచించారు.